దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఇటు పంట చేనులన్నీ దెబ్బతిన్న పరిస్థితి కనబడింది. ప్రాణహిత పరివాహిక ప్రాంతాలతో పాటు ముఖ్యంగా ఆదిలాబాద్లోని పలు ప్రాంతాలు ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. అటు ఇచ్చోడ కావచ్చు, సిరికొండ కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో పంట నష్టం జరిగిందని ఇప్పటికే ఆ స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు రైతులు చెబుతున్న పరిస్థితి. ఇటు రెబ్బన మండలంలో కూడా పలు ప్రాంతాల్లో ఆ పత్తి చేనులు కొట్టుకుపోయిన పరిస్థితి. దీంతో పాటు ఇటు చేనులలో వేసిన కంది చేను కూడా పూర్తి స్థాయిలో నష్టం జరిగిందని చెబుతున్న పరిస్థితి. దీనికి అధికారులు న్యాయం చేయాలి, మాకు ప్రభుత్వం ఆదుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంట నష్టం భారీగా జరిగింది. ఇటువంటి వర్షం చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు పడిందని చెబుతున్న పరిస్థితి కనబడింది. అయితే ఈ అంశంపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా జిల్లా కలెక్టర్తో మాట్లాడినట్టు తెలిసింది. సమస్య ఎక్కడికున్నా ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు జిల్లా కలెక్టర్కు వాస్తవికాలు అడిగి తెలుసుకున్నట్టయితే మనకు సమాచారం ఉంది. దీంతోపాటు ఒక వీడియో కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీడియోలో చేసిన పరిస్థితి. సమస్య ఏదున్నా వెంటనే అది పరిష్కారానికి జిల్లా కలెక్టర్లతో పాటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అధికంగా జిల్లాలో పంట నష్టం జరిగింది కాబట్టి దీనిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడవలసి ఉంటుంది. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు మాత్రం వాస్తవికాలను అంచనా వేయాలని జిల్లా కలెక్టర్లు స్థానిక అధికారులకు ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చిన పరిస్థితి. ఎంత నష్టం జరిగింది ఏంది అనే కోణంలో కొంత పూర్తి సమాచారాన్ని సేకరించాలని చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే ఓవరాల్గా జిల్లాలో జరిగిన నష్టానికి, భారీ వర్షాల కారణంగా పంట నష్టానికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.